మీనాక్షి ఇంత లేట్ అయిందిగా, కనీసం నువ్వైనా వెళ్ళి పాపని తీసుకురావచ్చుగా. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు బావా. సర్లే, నేనే వెళ్ళి తీసుకొస్తాను. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ లో ఛాంపియన్ కావాలనుకున్నాను. ప్రేమ కోసం వదులుకున్నాను. ఆ ప్రేమ అయినా దక్కుతుందనుకున్నాను. కన్న తండ్రి దాన్ని దూరం చేశాడు. 100-200 అయితే సర్దొచ్చు. ఈ దిక్కు మొక్కు లేని దానికోసం. అత్తయ్య, నేను బతుకున్నంత వరకు ఈ పాప దిక్కులేంది కాదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మా పాప ఒళ్ళు వేడిగా ఉంది. 5 minutes. ప్లీజ్ డాక్టర్, నాకు చాలా భయంగా ఉంది. పాపని ఇలా పడుకోబెట్టండి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా, చెప్పండి. లెట్ మీ నో ద కండిషన్. చెక్ చేయకముందే టెన్షన్ పడుతున్నారు. పాప వాళ్ళ మదర్ రాలేదా? తను లేదండి, తను చనిపోయింది. ఐఎమ్ సారీ. అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలు చాలా అవసరం. ఎందుకంటే వాటిలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. డాక్టర్, వద్దొద్దు. చిన్న పాప, సూది నొప్పిగా ఉంటుంది కదా. టెంపరేచర్ తగ్గాలా వద్దా? ఈ సిరప్ వాడండి. తగ్గిపోతుందా డాక్టర్? చెప్పలేను. ఇందాకే అన్నాను కదా, పసిపిల్లలకి తల్లిపాలు చాలా అవసరమని. ఇన్నాళ్ళు డబ్బా పాలు పట్టారా మీరు? మాకు తెలిసిన అమ్మాయికి డెలివరీ అయింది. పాప చనిపోయిందంట. తను పాలిచ్చింది. ఇంకేం, ఆమెతోనే పాలిప్పించండి, త్వరగా రికవర్ అవుతుంది. కానీ డాక్టర్, చిన్న పాప కదా, మనం ఎన్ని మందులు వాడినా తల్లిపాలు త్వరగా క్యూర్ చేస్తాయి. పైగా పాపకిప్పుడు అవసరం కూడా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకో. పాపకు తల్లిపాలు అవసరం అన్నారు డాక్టర్. కొన్నాళ్ళు చిన్నమ్మాయి గారి దగ్గర ఉంచితే. ఊరుకోమ్మా, ఏడవకు. ఒక్కసారి ఇచ్చింది పదే పదే వెళ్ళి అడగడం బాగుండదేమో. ఊరుకోమ్మా. అయినా ఎవరికో పుట్టిన బిడ్డను తనెందుకు ఆదరిస్తుంది? ఊరుకోమ్మా, ఊరుకో. ఒక్కసారి వెళ్ళి చిన్నమ్మాయి గారిని కలిస్తే. ఎక్కడున్నావు శ్రీ?
నేను నీకు గుర్తున్నానా? ఎందుకు రాలేదు నువ్వు? రావాలనిపించలేదా? ఊరుకోమ్మా, ఊరుకో చిన్ని. మన పాప బ్రతికే ఉంటే నువ్వు దాన్ని ఎత్తుకుని ఆడించేవాడివి. ఊరుకో చిన్ని. శ్రీ, నీకొక విషయం చెప్పనా? చేతి కందే దూరంలో నువ్వున్నట్టు నువ్వు తీసుకున్న శ్వాసని నాకు పంపినట్టు అనిపిస్తూ ఉంటుంది. నీ అడుగులు నా వైపు వస్తున్నట్టు, నీ కళ్ళు నా కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఈ భ్రమ నిజమైతే ఎంత బావున్నో. శ్రీ, ఒక్కసారి కనపడవా? నిన్ను గట్టిగా హత్తుకుని తనివి తీరా ఏడవాలనుంది. నీ ఒడిలో తలపెట్టి మన పాప లేదు, నీకు అన్యాయం చేశాను శ్రీ అని నా గుండెలోని బాధంతా నీతో పంచుకోవాలనుంది. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి రా శ్రీ. చిన్నమ్మా, చిన్నమ్మా, అమ్మని తొందరగా రెడీ అవ్వమని చెప్పు. వెళ్ళాలా అమ్మా? వెళ్ళి తీరాలి. అది కాదమ్మా, మీకింకా బాధ అలాగే ఉంది. కడుపులోని బాధ కన్నా అదేం పెద్ద బాధ కాదు. ఇంకో 2 రోజులుంటే ఆ పాపకు కూడా పాలిచ్చి. దాని పేరు ఎత్తొద్దన్నానా? అసలు వెళ్ళిపోవటమే దాని గురించి. వెళ్ళు, వెళ్ళి అన్నీ రెడీ చేయి. వెళ్ళిపోతున్నాను శ్రీ. నన్ను నువ్వు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చినా లాభం లేదు.
எங்க போறீங்க? అన్నా ఒక్కసారి మేడంని కలిసి వెళ్ళిపోతాను. வேண்டாம், உள்ள போக கூடாது, போங்க. ఒక్కసారి అని చెప్తున్నాను కదా. மேடம் நாட்டலோடன்னு சொல்லிருக்காங்க, போங்க போங்க. போங்க. ఇది ఆ పాప ఏడుపులా ఉందే. బుచ్చిబాబు, 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 నిన్నే రా. అతను లోపలికి పంపించు. போங்க, கூப்பிடுறேங்க. ఏంటిలా వచ్చావు? అది పాపకి జ్వరం వచ్చింది. అరే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేదా? తీసుకెళ్ళాను, కానీ తల్లిపాలు పడితే మంచిదన్నారు. సెల్వి, నేనే ఒకసారి అమ్మాయి గారిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను. పాపను తీసుకెళ్ళి చంపేసే. సెల్వి ప్లీజ్, నేను అడుగుతాను అమ్మాయి గారిని. బుచ్చిబాబు, నేను తీసుకువెళ్తాను. ఇటివ్వు. నువ్వెళ్ళు. పాపను తీసుకెళ్ళాలిగా, కావాలంటే ఇక్కడే గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. పాపకి జ్వరం తగ్గాలా వద్దా? తగ్గాలి. అందుకే నువ్వెళ్ళు. పాపకేం కాదు, నేను క్షేమంగా తీసుకొస్తాను. చిట్టి, జ్వరం తగ్గిపోతుంది, ఏం కాదు. ఇటివ్వు. జాగ్రత్త. సరే, నువ్వెళ్ళు. సెల్వి, అమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు. నేను చెప్తానులే, నువ్వెళ్ళు. మీ అమ్మ ప్రయాణాన్ని ఆపడానికి నువ్వొచ్చినట్టున్నావు. ఏడు, ఇంకా బాగా ఏడు. ఇదేంటి పాపేడుపులా ఉంది? అమ్మా, పాపని తీసుకొచ్చాను. పాపనెందుకు తీసుకొచ్చా? నేను కాదమ్మా, ఈ పాప వాళ్ళ నాన్న బుచ్చిబాబు తీసుకొస్తాను. రమ్మ నా బుచ్చి పాపని. ఎందుకు నీ కూతుర్ని తీసుకొచ్చావని చివాట్లు పెడతాను. పాపకు జ్వరం అమ్మా. అయితే ఏంటి? ఏడుస్తుందమ్మా. అయితే ఏంటి? పాపం, చిన్నపిల్ల. చిన్న పిల్లో పెద్ద పిల్లో, వెళ్ళి వదిలేసిరా. నిజంగానే అంటున్నారా? అవును. నువ్వేడ్చే ఏం లాభం లేదు. నీకోసం ఎవ్వరూ పట్టించుకోరిక్కడ. మీ అమ్మగారు కూడా నిన్నొద్దంటున్నారు. సెల్వి, తనకి నేను అమ్మేంటి? పాలిస్తే అమ్మతో సమానం కదా. సరే, తీసుకెళ్తానమ్మా. సెల్వి, ఇటువు.
ఏంటి నేనేమన్నా నీకు బాకీనా? నీ ఇంట్లో వదిలేసి వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఎవరెత్తుకున్నా ఏడుస్తుంది, మీరెత్తుకోగానే ఆపేస్తుంది. ఆ సంగతేంటో అడగండి. అవును కదూ, మర్చిపోయాను. ఏయ్, ఏంటి నువ్వు? నా దగ్గర ఏముందని? నేను నీకేమవుతానని? నేనేమైనా నిన్ను 9 నెలలు మోసానా? నా కడుపున పుట్టావా? ఎందుకీ దొంగాట? అమ్మా, మీరు చూడండి, తిడుతున్నా పట్టించుకోకుండా మహారాణిలా నిద్రపోతుంది. అవును, నేనంటే లెక్కలేదే నీకు. నేను లేపుతాను, మీరు తిట్టండి. ఏయ్, బుద్ధుందా అసలు? ఏంటి చిన్నమ్మా? నిద్రపోతున్న పసిబిడ్డనలా లేపుతారా? మరి నిద్రపోతున్న పాపను ఎవరైనా తిడతారా? నా ఇష్టం, నేను తిడతాను. నాకా హక్కుంది. ఏదో సొంత తల్లిలా అనేస్తున్నారు. పాలిస్తే తల్లేనని నువ్వే అన్నావుగా, ఆ రకంగా నేను తల్లినేగా. నిజంగా మీరేనమ్మా సొంత తల్లి. ఏమీ తెలియని నంగనచ్చలా ఎలా నిద్రపోతుందో చూడు. సర్లే చిన్నమ్మా, తనని నేను తీసుకెళ్తాను. ఎక్కడికి? వీళ్ళింటికి. ఇప్పుడా? అంత అర్జెంటే ఉంది? ఇక్కడే ఉంటుందిలే. మరిందాక వదిలేసి రమ్మన్నారు. అంటాను, నా ఇష్టం. తను ఇక్కడే ఉంటుంది, అంతే. నా కోరిక అదేనమ్మా, మీరు పాప ఎప్పటికీ కలిసే ఉండాలి. ఓ, చిన్నమ్మా, మరి ప్రయాణం? అది ఇప్పుడు అవసరమా? రేపు చెప్తాలే. మీరిదే చెప్తారని తెలుసమ్మా. మొత్తానికి సాధించావు. మీ అమ్మ ప్రయాణాన్ని ఆపగలిగావు. హాయ్ అంకల్. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం రాకూడదా అన్నయ్య? మీరొస్తే అడ్డే ఉందమ్మా. ఏంటి బావా, బాగా బిజీనా? మీకంటే బిజీ అయితే మాత్రం కాదులేండి. ఆ? కూర్చోండి కూర్చోండి. వదిన లేదా అన్నయ్య? ఆ, వదిన ఊటీ వెళ్ళారమ్మా. అయితే మా కోడలు కూడా వెళ్ళే ఉంటుంది. ఆ, ఆ, ఇంకా రాలేదా మావయ్య? ఆ, మన శ్రీవల్లి పిల్లల మీద డాక్యుమెంటరీ ఏదో ప్లాన్ చేస్తోంది. వచ్చేస్తారు. చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని గనక ఇప్పుడు ఆ డాక్యుమెంటరీలు దేనికన్నయ్యా? ఆ, వీడేమో చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఆ అమ్మాయేమో చిల్డ్రన్స్ మీద డాక్యుమెంటరీ తీస్తే పనికొస్తుందని తీస్తుందేమో. బావగారు, స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. వీడికి శ్రీవల్లి అంటే ఇష్టం. ఇష్టం కాదు, పిచ్చి ప్రేమ. పెళ్లి మాట ఎత్తితే శ్రీవల్లి అంటున్నాడు. అమ్మా నువ్వు ఊరుకో. మావయ్య మీకిష్టమైతే. భలే వాడివే, నీకు వల్లి అంటే ఇష్టం, తనకు నువ్వంటే అభిమానం. నిజంగానా మావయ్య? అవును, చరణ్కి ఇన్స్పిరేషన్ నువ్వేనమ్మా అంటే ఎంత సంబరపడిందో తెలుసా? నా భర్త రాడనుకుందాం, తను రాకుంటే నేను శ్రీని వెతుక్కుంటూ వెళ్తాను. ఎస్, నేనే వెతుకుతాను, తనకి ధైర్యం చెప్తాను.